ఒక్కోసారి వంట చేయడానికి టైం లేనప్పుడు అమ్మో ఈరోజు ఈజీగా అయిపోయి ఏదో ఒకటి చేస్తే చాలు అని అనిపిస్తూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు చేయడానికి ఈ కొబ్బరికాయ పచ్చడి కింద సింపుల్గా ఏ ఒక్కటి లేదండి. వెల్కమ్ టు రవీస్ కిచెన్. ఇది మన రెగ్యులర్ కొబ్బరి పచ్చడి కాదు, ఇది కేరళ స్టైల్ కొబ్బరికాయ పచ్చడి అండి. సో ఈ పచ్చడి చేయడం కోసం ముందుగా అయితే మనం ఎండి మిరపకాయలని వేయించుకోవాలి. ముందుగా పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసేసుకొని మీకు కారం ఎంత సరిపడిన కారం కావాలో అన్ని ఎండుమిరపకాయలు వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 4 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఇప్పుడు మనం ఈ ఎండుమిరపకాయలనే లైట్గా ఫ్రై చేసుకుందాము. ఎండుమిరపకాయలు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి నేను 10 నుంచి 12 దాకా చిన్నుల్లిపాయలని తీసుకున్నాను. ఈ కొబ్బరికాయ పచ్చడి మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ చిన్నుల్లిపాయలే అండి. సో ఈ చిన్నుల్లిపాయలు అనేది మీరు అసలు స్కిప్ చేయకూడదు. కొద్దిగా మగ్గిన తర్వాత ఈ ఉల్లిపాయలని కూడా మనం తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మన కొబ్బరికాయ పచ్చడి చేసుకోవడానికి ముందుగా 1 కప్పు నిండుగా కొబ్బరి తురుముని తీసుకున్నాను. ఇప్పుడు ఈ కొబ్బరి తురుముతో పాటు ముందుగా మనం మగ్గించి పెట్టుకుంటామండి చిన్నుల్లిపాయలని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ అన్నిటితో పాటుగా చిన్న లెమన్ సైజు చింతపండు కూడా వేసుకోవాలి. అలాగే చిన్న అల్లం ముక్క కూడా వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే మీకు రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఇది గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసినప్పుడు వాటర్ అనేది అస్సలు వాడకూడదండి. 2-3 పల్సులు ఇస్తూ ఆపి చేసుకోవాలి. అప్పుడే బాగా గ్రైండ్ అవుతుంది. చూసారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగే ఉండాలి కన్సిస్టెన్సీ. అస్సలు వాటర్ అనేది వేసుకోకూడదు. మన కొబ్బరికాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా నచ్చింది అంటే తప్పకుండా ట్రై చేసి చూడండి. తర్వాత ఎలా కుదిరిందో అనేది మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.